హలో మూవీ లవర్స్ తలైవన్ తలైవి పాండిరాజ్ డైరెక్షన్లో వెర్స్టైల్ యాక్టర్ విజయ్ సేతుపతి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ నిత్య మీనన్ లీడ్ రోల్స్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ తమిళ్ మూవీ ఇది. ఇదే మూవీ తెలుగు వెర్షన్ని సార్ మేడం పేరుతో తమిళ్ వెర్షన్తో పాటే సైమల్టేనియస్గా ఈ జూలై 25న థియేటర్స్లో రిలీజ్ చేయాలని ప్లాన్ అయితే చేశారు. రీజన్ ఏంటో తెలీదు కానీ తెలుగు వెర్షన్ అయితే థియేటర్స్లో రిలీజ్ కాలేదు. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ డ్రామా అని కూడా అనొచ్చు. అవర్స్ 20 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీని మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడే గొడవలు కూడా ఉంటాయి అనేదే ఈ మూవీ కాన్సెప్ట్లోని కోర్ పాయింట్. ఒకరినొకరు ఇష్టపడే మ్యారేజ్ చేసుకుని ఒకరిపై ఇంకొకరు విపరీతమైన ప్రేమను చూపించుకునే భార్యాభర్తలుగా వీళ్లద్దరి కెమిస్ట్రీ కూడా బాగుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఒక సీన్లో ఒక భార్యకు భర్తగా ఒక తల్లికి కొడుకుగా విజయ్ సేతుపతి చేసిన పెర్ఫార్మెన్స్ తనని ఎందుకు అంత గొప్ప నటుడుని అంటారో మరోసారి ప్రూవ్ చేసింది. యోగిబాబు కామెడీతో పాటు సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగానే వర్కవుట్ అయింది ఈ మూవీలో. మంచి కాన్సెప్ట్తో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చాలా క్యారెక్టర్స్ ఉన్నా కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ మూవీని హ్యూమరస్గా ఇంట్రెస్టింగ్గా ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ పాండిరాజ్ ఆడియన్స్ని అల్లరించడంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడని అనిపించింది నాకైతే. కాకపోతే మూవీ అసలు కథలోకి వెళ్లడానికి టైం ఎక్కువగా తీసుకోవడం, ఒక చిన్న ప్రాబ్లం చుట్టూనే మొత్తం మూవీ అంతా రన్ అవ్వడం, కొన్ని సీన్స్ రిపీటెడ్గా అనిపిస్తూ అవే సీన్ మళ్ళీ వస్తున్నట్లు అనిపించడం, మూవీ సెకండ్ హాఫ్ కూడా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే లెవెల్లో లేకపోవడం వల్ల ఓవరాల్గా మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎమోషనల్ సీన్స్ని ఆడియన్స్కి కనెక్ట్ చేసేలా ఉన్న సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే ప్రెజెంట్ జనరేషన్ యూత్కి రిలేషన్షిప్స్కి ఉన్న ఇంపార్టెన్స్ని అర్థమయ్యేలా తెలియజేసే ఈ ఫ్యామిలీ డ్రామా నాకైతే పర్లేదు అనిపించింది. థియేటర్స్లో ఈ మూవీని చూడాలనుకుంటేలో ఎక్స్పెక్టేషన్స్తో చూడండి, లేదంటే మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేసి అప్పుడు చూడండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.